హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ పౌడర్ ఉంది కదండి, ఇది గినైతే పులుసు కూరలలోకి కానీ మ్యాగీలోకి అలాగే ఫ్రైస్లోకి కొంచెం నెయ్యి వేసేసుకొని అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ పౌడర్ ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చూపించేస్తాను. ఇదైతే ఇంకా 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుందన్నమాట నేను చేసిన ప్రాసెస్లో చేస్తే. ఇక్కడ వచ్చేసి మినపప్పు, శనగపప్పు తీసుకున్నాను కదా, వీటిని కడిగి ఆరబెట్టుకోవచ్చు. నాకు అంత టైం లేదు కాబట్టి నేనైతే ఇలా తుడుచుకుంటున్నాను. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి చాలా కెమికల్స్ కలుపుతూ ఉంటారనమాట. వాటిని కొంతవరకైనా మనం తీసేసి వాడుకోవాలి, లేదంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది. నేనైతే ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ పప్పును వేసేసుకొని ఈ విధంగా మొత్తం డస్టింగ్ చేసుకుంటానన్నమాట. ఇట్లా చేసుకోవడం వల్ల పైన కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కదా, మీరు వీడియోలో గమనించినట్లయితే తెలిసిపోతుంది. ఇలా కెమికల్ అంతా కూడా ఈ క్లాత్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. దీన్ని మళ్ళీ మరో క్లాత్లోకి వేసేసుకొని ఇంకొకసారి తుడిచేసుకొని వాడుకోవచ్చు. అలాగే శనగపప్పును కూడా ఈ విధంగా నేను క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా క్లీన్ చేసుకున్న పప్పు అంతా కూడా ఇలా సపరేట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక కడాయిలోకి కొంచెం ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ముందుగా అయితే శనగపప్పు వేసుకొని హాఫ్ అవర్కి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. శనగపప్పు, మినపప్పు 2 ఒకేసారి వేసామంటే మినపప్పు కొంచెం సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా మాడిపోతుంది. అందుకని శనగపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 50% వరకు వేయించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మినపప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒక 80% ఫ్రై అయ్యేలాగా 2 కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. నార్మల్గా వేగిన దానికంటే కూడా ఆయిల్లో కొంచెం వేయించుకుంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మీరు డ్రైగా కూడా రోస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇదంతా కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఎక్కువ రోజులు స్టోర్ ఉన్నా సరే పురుగు పట్టకుండా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఒక 80% ఫ్రై అయిందంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే ఒక పావు కప్పు వరకు ధనియాలు, ఒక 2 స్పూన్ల వరకు మిరియాలు వేసుకొని మరి ఒక 2-3 నిమిషాలు వేయించుకుందాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా విడివిడిగా కూడా వేయించేసుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ముందు వేసినవి మాడిపోతాయి అనుకుంటే విడివిడిగా కూడా వేయించేసుకోవచ్చు. నేను ఇంక ఇట్లా కొంచెం వేయించుకోవడం నాకు అలవాటే కాబట్టి ఏ టైంలో ఏది వేయాలనేది నాకు కొంచెం తెలుసు. అందుకని నేనైతే ఇలా వేయించేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఒక పావు కప్పు వరకు జీలకర్ర, ఒక 2 స్పూన్లు మెంతులు, ఒక పావు కప్పు తెల్ల నువ్వులు వేసేసుకొని ఇవి కూడా వేయించుకుంటున్నాను. ఇవన్నీ కూడా కొంచెం సన్నగా ఉంటాయి, తొందరగానే వేగిపోతాయి కాబట్టి నేను చివరిలో వేసుకుంటున్నాను అనమాట. ఈ నువ్వులు, జీలకర్ర కూడా చిటపట్లాడేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. నువ్వులు కొంచెం తొందరగా మాడిపోతాయి, అందుకని చెప్పి లోలో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. అలా వేయించుకుంటేనే మనకు లోపల వరకు కూడా మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయాయండి. ఇంక ఇందులోనే కొంచెం ఒక గుప్పెడంత కరివేపాకు, ఇంకా మీరు దగ్గర ఉంటే మునగాకు కూడా వేసేసుకోవచ్చు. కరివేపాకు, మునగాకు వేసేసుకొని ఈ విధంగా ఈ పప్పులలో ఉన్న వేడికి కొంచెం తొందరగానే వేగిపోతుంది కరివేపాకు. చూసారు కదా, మనం ప్యాన్లో వేసి కరివేపాకు వేయించామంటే కొంచెం కలరు చేంజ్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా వేయించుకుంటే చూసారు కదా, గ్రీన్ కలర్గానే ఉంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనే కొంచెం చింతపండు అలాగే 1 కప్పు వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. నేనైతే చింతపండుకి బదులుగా ఎండబెట్టిన మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా, పచ్చి మామిడికాయని ఎండలో పెట్టుకొని ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మనం చింతపండు బదులుగా వాడుకోవచ్చండి. అది వేసేసుకొని ఆ వేడి మీదనే ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి. పుట్నాల పప్పు ఎలాగో డ్రై అయిందే కాబట్టి, వేయించిందే కాబట్టి మరేం పర్వాలేదు. ఆ వేడికి కొంచెం వేడవుతే సరిపోతుంది, వేగాల్సిన అవసరం లేదు. ఇలా మామిడికాయ ముక్కలు అలాగే పుట్నాల పప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒక 2 నిమిషాలు వేయించేసుకొని ఆ వేడి మీద స్టవ్ ఆఫ్ చేసేసి ఇవైతే మొత్తం పక్కన పెట్టేసి ఆరనిచ్చేసేయాలి. ఇంకా ఇందులోనే కొంచెం మిర్చి అయితే వేయించేసుకుంటున్నానండి. ఒక గుప్పెడని ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి అనేది తీసుకోండి. ఇందులో పూర్తిగా కారానికి తగ్గట్టుగా తీసుకోవాలనేది ఏమీ లేదు. ఎప్పుడైనా కొంచెం రైస్ లెగ్ కానీ ఏదన్నా కావాలనుకుంటే కారంగా ఉంటే బాగుంటుందని వేసుకుంటున్నాను. ఇందులో ఎండుమిర్చి వేయకపోయినా కూడా పర్వాలేదనమాట. ఇలా ఎండుమిర్చి కూడా వేసేసుకొని అన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత కొంచెంగా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. ఎంత మెత్తగా ఉంటే అంత బాగుంటుంది. ఇది పులుసు కూరలలో కానీ ఫ్రైలలో వేసినప్పుడు బాగా కలిసిపోతుంది. పులుసు కూరలలో అయితే మనకి కొంచెం థిక్గా కూడా వస్తుందన్నమాట. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి సాల్ట్ అలాగే పసుపు, ఇంకా టేస్ట్ ఫ్లేవర్ బాగుండడం కోసం అయితే కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. మనకు పసుపు, ఉప్పు వేయడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉండడానికి బాగుంటుందండి. ప్రిజర్వేటివ్గా కూడా ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత లాస్ట్ ట్రిప్లో నేను
ఇలా కొంచెం ఒక కప్పు వరకు ఒలిచిపెట్టిన వెల్లుల్లి వేసేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా కొలతలు చెప్తున్నాను. మీరు కొంచెం చేసుకోవాలనుకుంటే దానికి తగ్గట్టుగా చూసుకోండి. ఒక కప్పు మాత్రమే అంటే దినుసులన్నీ తీసుకున్నారనుకోండి, దానికి తగ్గట్టుగా కొంచెం కొంచెంగా జీలకర్ర ఒక స్పూను అట్లా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ముందుగా వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసాం కదండీ, అందులోనే మిగతా పౌడర్ అంతా కూడా గ్రైండ్ చేసుకున్న పౌడర్ అంతా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి ఈ విధంగా కలిపేసుకున్నామంటే ఒక దాంట్లో వెల్లుల్లి ఎక్కువగా తక్కువగా లేకుండా అంతా ఈవెన్గా ఉంటుంది, కలిసిపోతుందనమాట. అలాగే మనం ఇప్పటివరకు గ్రైండ్ చేసాం కాబట్టి ఈ పౌడర్ కొంచెం వేడిగా ఉంటుంది. ఒక గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది. ఇక నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేశాను. నాకు పులుసు కూరలకి కానీ ఫ్రైలకి కానీ ఇంకెలాంటి మసాలా వేయాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మనం ఏదైనా వెజిటేబుల్ తాలింపు వేసేసుకొని ఫైనల్గా ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నామంటే తాలింపు అనేది రెడీ అయిపోతుంది. అలాగే పులుసు కూరలలో కూడా ఇంకా 2-3 నిమిషాలలో దించుతామనగా ఒక స్పూన్ ఈ పౌడర్ వేసేసి కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసామంటే మంచి టేస్ట్తో పాటు గ్రేవీ కూడా మంచి థిక్గా ఉంటుందన్నమాట. ఇంకా నేనైతే మ్యాగీ చేసేటప్పుడు కంపల్సరీ ఇది ఒక 2 స్పూన్లు యాడ్ చేస్తానండి. ఇది బాగా అలవాటైపోయింది మా పిల్లలకి. మ్యాగీ ఆ సూప్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా హెల్త్కి మంచిది అనమాట. ఇక నేనైతే 2 డబ్బాలలో స్టోర్ చేసుకొని ఒకటి బయట పెట్టేసుకుంటాను, ఒకటి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఒక్క పొడి ఉంటే పులుసు కూరలు ఫ్రైలు నిమిషాల్లో రెడీ అయిపోతాయండి. నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.